ఉన్నమాట అంటే ఉలికి ఎక్కువ అంటారు. దాన్ని అక్షరాలా ప్రూవ్ చేస్తున్నారు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా యాక్టివిస్టులు. అమీర్ అని సోషల్ మీడియా యాక్టివిస్టు నిన్నటి నుంచి ఆంధ్రప్రదేశ్ని హైదరాబాద్ నడిబొడ్డును అవమానించేశారో అని ఒకటే గుక్కబెట్టి ఏడుస్తున్నాడు. ఇంతకీ ఏంటంటే జరిగింది, విభజన సమస్యల పరిష్కారం నిమిత్తం చంద్రబాబు నాయుడు గారు ఇతర మంత్రులు, తెలంగాణ ముఖ్యమంత్రి ఇతర మంత్రులతో సమావేశం అయ్యారు కదా. ఆ సమావేశం అనంతరం బ్రీఫ్ చేశారు. సో కొంతమంది మంత్రులు మాట్లాడేటప్పుడు, అందులో ఆంధ్రప్రదేశ్ మంత్రి మాట్లాడేటప్పుడు, ఆంధ్రప్రదేశ్లో ఈ మధ్యకాలంలో 8వ తరగతి పిల్లల బ్యాగుల్లో కూడా గంజాయి దొరుకుతుంది అని చెప్పారంట. దానివల్ల ఆంధ్రప్రదేశ్కి అవమానం జరిగిందంట. చెప్పడానికి సిగ్గుండాలి కదా. దేశంలోనే ఆంధ్రప్రదేశ్ని గంజాయిలో ప్రథమ స్థానంలో నిలబెట్టిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, అలాగే వీధిన అలాగే పట్టణంలో టౌన్స్ పల్లెటూళ్ళు తేడా లేకుండా గంజాయి ఎలా దొరుకుతుంది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేతగానితనం వల్ల కాదా? సిగ్గు లేదా?